రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని, వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, చాలామంది చెల్లెమ్మలు, చాలామంది అన్ని ప్రాంతాల జిల్లాల వాళ్ళు రాత్రి నుంచి మెసేజ్లు, పొద్దున్నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్న ఏంటి పరిస్థితి, లోకేష్ గారు ఈ రకంగా స్పందించారు ఏంటి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నారు. నేను క్లియర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం 3 రోజుల పాటు ఏకతీతమైన కార్యక్రమాలు చేసాం. అన్ని ప్రాంతాల్లోనూ జరిగే ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రభావితం వాళ్ళ మీద పడింది. సో ఏదో ఒకటి స్పందించాలి కాబట్టి లోకేష్ గారు కూడా ఎప్పటికి మళ్ళీ ఏమీ కొత్తగా ఏం కాదు, పాతదే పాత మూటే అది. మా మంత్రివర్యులు చెప్పాడు కదా, ఈ అవస్థలో లేని పిల్లవాడికి పేర్లు పెడతావేంటి, చాలా టెక్నికల్ విషయస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, వాళ్ళు ఉన్న భావజాలాలు, వాళ్ళు ఉన్న మనసులో ఉన్న ఆలోచనని వ్యక్తం చేశారు. మనం 3 రోజులు పోరాటం, ఎప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పిన పదం స్పందించకపోతే మన పోరాటానికి అర్థం ఉండేది కాదు. మనం పోరాడినప్పుడు ప్రభుత్వం కూడా స్పందించకపోతే అసలు మనం ఎంత ఫైట్ చేస్తున్నాం, ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు. స్పందించింది కదా, ఎస్ఆర్ నో లేరని చెప్తుంది కదా, అంటే స్పందించింది కదా. మీ యొక్క ప్రయత్నం ప్రభుత్వం స్పందించింది, వాళ్ళ మనసులో ఉన్న మాటని మళ్ళీ వ్యక్తం చేసింది. ఏం తగ్గద్దు. లోకేష్ గారు మాత్రమే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నోటెంట కూడా రావాలి కదా. ఎన్నికల ఉగాది పచ్చడి తినినప్పుడు గుర్తు లేదా జీవోలు, వాళ్ళకి ఎన్నికల్లో వాగ్దానం చేసినప్పుడు గుర్తు లేవా జీవోలు. అందరం ఎక్కిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తామని ఈరోజు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని రాజీనామాలు నెపాలు చూపిస్తున్నారే. 80% మంది రాజీనామాలు చేశారా? తెలీదా వాస్తవం? ఎంతమంది రాజీనామాలు చేశారు? మీ లెక్కలే చెప్తున్నాయి కదా, 1,00,000 మందో 1,10,000 మందో రాజీనామాలని. మిగతా వాళ్ళంతా 1,53,000 మంది కొనసాగుతున్నట్టు ఇంకా రికార్డులు చూపిస్తున్నాయి కదా. వాళ్ళకి ఎంతమంది రాజీనామా చేశారో కూడా వాళ్ళకే తెలియదు. సో అసలు జీవోలో లేనప్పుడు రాజీనామాలు ఏందండి? రాజీనామాలు ప్రభుత్వం చెప్పింది కదా, సాక్షాత్తు శాసనమండలిలో చెప్పారు ఉట్టృతి రాజీనామాలని. ఉట్టృతి రాజీనామాలు ఎందుకు లెక్కేస్తారు ఎవడైనా? 2,60,000 మంది ఈ వ్యవస్థలో వాలంటీర్లు అందరికీ ఒకటే చెప్తున్నా, మన హక్కు ఫైట్ చేసి సాధించుకుందాం, వెనక్కి వెళ్ళొద్దు. ఇంకా రానున్న రోజుల్లో మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వం స్పందించే విధంగా ఉంటాయి ఆ కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే రీతిలో ఉంటాయి. ప్రజలలోకి మనం వెళ్ళబోతున్నాం, ప్రజా తీర్పుతోనే మనం బయట రాబోతున్నాం. ప్రజా బ్యాలెట్ అనే పేరుతో రానున్న రోజుల్లో బిగించైపోతున్న పోరాటం అది. సంసిద్ధం అవ్వండి వాలంటీర్లారా, నిరుత్సాహపడాల్సిన పని లేదు. మీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే చెప్తున్నాం, వాళ్ళకి సహకరించండి. వాళ్ళు ఫైట్ చేస్తున్న దానికి మీరు అందరూ సహకరించాలి తప్ప నిరుత్సాహపడమాకండి. మనకి నచ్చకపోతే మన వ్యవస్థ నుంచి బయటకు వచ్చేద్దాం. కానీ ఎవరో అధికారం ఉంది కదని చెప్పి వ్యవస్థలో మీరు లేదు అంటే వెనక్కి వెళ్ళిపోవద్దు. దయచేసి 5 సంవత్సరాల మన కష్టాన్ని ఒకరు అందరం ఎక్కి బలమైనంగా మేము ఉన్నాం, మేము చెప్పిందే శాస్త్రం అంటే కుదరదు. ఇది ప్రజా రాజ్యాంగం. ప్రజల్లో ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. అదే ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి వాలంటీర్లారా బీ కేర్ఫుల్, అందరూ రెడీగా ఉండండి. త్వరలోనే ప్రజా బ్యాలెట్ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజలతోనే కలుపుకుందాం. వాలంటీర్లు కావాలా వద్దా ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ప్రజా ఓటులతోనే మనం పెట్టబోతున్నాం త్వరలోనే. దాన్ని జయప్రదం చేయండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించదో చూద్దాం. స్పందించే వరకు మనం ఫైట్ ఉంటుంది. మీరు తగ్గొద్దు, మీ పని మీరు చేసుకుంటూ దీని మీద గట్టిగా కాన్సెప్ట్ చేయండి. ప్రజా బ్యాలెట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అంది అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ప్రజా బ్యాలెట్, వాలంటీర్లు కావాలా వద్దా అనే ప్రోగ్రాం ప్రజా బ్యాలెట్తో వెళ్ళబోతున్నాం. త్వరలోనే డేట్లు ఇవ్వబోతున్నాం. త్వరలోనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా బీనవబోతుంది. ఖచ్చితంగా ఉద్యమంతో మనం ముందుకెళ్తున్నాం. ఇలాంటి తాటెక్ చెప్పులకు భయపడద్దు. మన వ్యవస్థలో మనం లేవు అని చెప్పినా కూడా మనం ఉద్యమం చేస్తాం. ఇదే మన గెలుపు నిదర్శనం. అర్థమైందా? మనం గెలుస్తామనే నిదర్శనం ఇదే. కొద్ది మందితో చేసినా ఎక్కువ మందితో చేసినా మనం గెలుస్తామన్న నమ్మకాన్ని కుదిర్చేది ఇదే ఉద్యమం. ఇదే ఉద్యమం కొనసాగబోతుంది. నెక్స్ట్ ప్రోగ్రాం ప్రజా బ్యాలెట్ అనే పేరుతో మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ప్రజల్లోకి అందరూ రెడీగా ఉండండి. ఇలాంటి తాటెక్ చెప్పులు మాటలు వినమాకండి. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమి వినమాకండి. వ్యవస్థ నిలబడడం కోసం సిన్సియర్గా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ నిలబడాలని పనిచేసే వాళ్ళందరికీ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు చేస్తూ, మన కష్టం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ముందుకెళ్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తామని నేను నమ్ముతాను. త్వరలోనే ఈ ప్రోగ్రాంకి డిజైన్ జరగబోతుంది. అందరూ రెడీగా ఉండండి. ఈరోజు విజయవాడలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కలిసి పెండింగ్లో ఉన్న గౌరవవేతనం ఇవ్వమని చెప్పేసి జరుగుతుంది. ఖచ్చితంగా విజయవాడలో వాలంటీర్లు అంతా కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అనంతరం డిజైనింగ్ 2 రోజుల్లోనే మేము ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది, డేట్లతో సహా.
ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలో అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి వాలంటీర్లు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు.